తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ప్రయాణికులకి. మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, దసరా వచ్చింది, సంక్రాంతి వచ్చింది అంటే టోల్గేట్ల దగ్గర అసలు జర్నీ కంటే ఎంత టైం తీసుకుంటుంది అనేది ఈ మధ్యకాలంలో మనం బాగా అనుభవిస్తున్నాం. అయితే వాళ్ళందరూ కాదు, అందరికీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. మనం ఏదైతే అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, మనం టోల్ గేట్ ఎక్కడైతే వెళ్తామో ఈ టోల్ గేట్కి ఇప్పుడు స్మార్ట్ కార్డులు ఇస్తారు. అదేందో దీంట్లో చూద్దాం. అయితే మనం హైవేలో ఏదైతే ప్రయాణం చేస్తామో వాళ్ళందరికీ ఏదైతే ఈ స్మార్ట్ కార్డు పథకం అనమాట, అది వస్తుంది ఇక రాబోయే రోజుల్లో. అయితే ఎక్కువ శాతం ఏంటంటే మనము ఏదైతే పేమెంట్ చేస్తామో అది చాలా వరకు తగ్గుతుంది. రెండోది ఫాస్ట్గా మనకి ఈ వ్యవస్థ ఏదైతే స్మార్ట్ కార్డు వ్యవస్థ ఉందో అమల్లోకి రాబోతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ జాతీయ రహదారులను ఉపయోగించే ఏదైతే మనం జర్నీ చేసేవాళ్ళు అంటే బస్సులు అనుకోండి, ట్రావెల్స్ అనుకోండి, టూరిస్టులు అనుకోండి, ఎప్పుడైతే ఎక్కువ శాతం జనరల్గా అందరూ వీకెండ్ కానీ, ఫెస్టివల్స్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ప్రయాణికులు వాళ్ళ సొంత కారు అనుకోండి, ట్రావెల్స్ అనుకోండి, బస్సులు అనుకోండి, వీళ్ళందరికీ ఏదైతే ఉందో ఈ మామూలు సాధారణ ప్రయాణికులకు కూడా ఇది గుడ్ న్యూస్గా అవుతుందన్నమాట. ఇదేంటో చూద్దాము. అయితే ఈ ఏవైతే టోల్ బూతులు ఉంటాయి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డ్ అనమాట. ఇది అనమాట మనం ఇప్పుడు ఏదైతే జర్నీ చేస్తామో అన్ని టోల్ బూతులల్లో మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది, ఆలోచిస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అది వస్తుంది అనమాట. ఏది స్మార్ట్ కార్డు, ఏది టోల్ ట్యాక్స్కి. అయితే ఇది ఎవరైతే కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పీడ్గా ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఏదైతే మన కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ ఇటీవల ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఫేవర్గా అనుకూలంగా ఉన్నట్టుగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది, వెల్లడించడం జరిగింది. అయితే ఈ స్మార్ట్ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటితో చూద్దాం. ఇది అమల్లో కనుక వస్తే మనకి అన్ని టోల్ ప్లాజాలలో ఈ కార్డు చెల్లుతుంది. ఈ కార్డు ద్వారా ఏమవుతుందంటే టోల్ ఛార్జీలపై తగ్గింపు వస్తుందని వివిధ నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ కొత్త ఏదైతే స్మార్ట్ కార్డు ఉందో ఇది సాధారణ ప్రయాణికులకు టోల్ ఛార్జీలు తగ్గించి వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అయితే ఇందులో ఎక్కువ శాతం మన వాణిజ్య వాహనాలు అంటే కమర్షియల్ వెహికల్స్, లేదు లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఉపశమనం ఉంటుంది. దీని ద్వారా సాధారణ ప్రయాణికులు, కమర్షియల్ వెహికల్స్, ఎక్స్ప్రెస్ వేలో తరచుగా ప్రయాణించే అంటే ఎక్కువ జర్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఇది బాగా మేలు జరుగుతుంది. అయితే ఈ స్మార్ట్ కార్డ్ ఏంటిది, దీంట్లో ఏమవుతుందంటే పేమెంట్ చేయటం ఈజీగా ఉంటుంది, సరళీకృతం. ఇది అద్భుతంగా పనిచేస్తుందని దీనికి సంబంధించినటువంటి నిపుణులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా వాణిజ్య వాహనాలు, తరచుగా ప్రయాణించే వాహనాలు, ఎక్స్ప్రెస్ వేలపై గడిపే ట్రాకింగ్ చేసినటువంటి వాహనాలకి ఈ పథకంలో ప్రయోజనాలు ఎక్కువ పొందుతాయని అంచనాలు వేయడం జరిగింది. అయితే ఈ టోల్ సమస్యలో ఉన్నటువంటి సమస్యలు, ఈ టోల్ వ్యాప్తిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ కార్డు ద్వారా ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేది, అంటే సమస్యలు తగ్గించడానికి. అయితే ఈ కార్డు యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇది ప్రయాణికులు త్వరగా, సులభంగా టోల్గేట్లో ఆగకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవటానికి చెల్లింపులు కూడా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. అయితే ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే వాళ్ళకి టైం బాగా సేవ్ అవుతుంది. దీని ద్వారా ఎక్కువ ప్రయోజనాలు వస్తాయి. అయితే ఆర్థిక భారం కూడా, అంటే పైసలు తక్కువ ఉంటాయి అన్నమాట ఈ ఛార్జ్ చేయటం వల్ల. దీన్ని ఆర్థిక భారం తగ్గటం, సరళమైనటువంటి చెల్లింపు వ్యవస్థలు అంటే ఏంది, మనం ఈ కార్డు ఎప్పుడైతే తీసుకున్నాం ఇక మామూలు మన పేమెంట్ల మాదిరి దీన్ని రీఛార్జ్ చేసుకోవటం సెల్ ఫోన్ టైప్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే టోల్ విధానం ఉందో ఈ టోల్ విధానం అనేక రకాలుగా ఉన్నాయి. అంటే సాధారణ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు, ఎక్స్ప్రెస్ వే ప్రయాణికులు, వీళ్ళందరూ ఇప్పుడు ప్రత్యేక రుసుము ఉందన్నమాట. అంటే ఏంది, సేమ్ డే పోయి వస్తే ఒక ఛార్జీ, ఒకసారి పోతే ఒక ఛార్జీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే మంత్లీ పాస్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తగ్గింపు ఉంటుంది. అయితే తక్కువ రుసుములు చెల్లించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కొత్త స్మార్ట్ పథకం ద్వారా అయితే ఇవన్నీ కూడా ఏమి లేకుండా సులభంగా ప్రతి ప్రయాణికుడు కూడా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగించి టోలు చెల్లింపులు ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎలా వర్కౌట్ అయింది అంటే GNSSR
ఆధారిత టోల్ వ్యవస్థ జిఎన్ఎస్ఎస్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, జిఎన్ఎస్ఎస్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దాని ద్వారా ఈ టోల్ విధానాన్ని అంతా కూడా లింక్ చేస్తారు. ఈ జిఎన్ఎస్ఎస్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ గేటుని లింక్ చేయడం వలన వాహనాల వేగం, మార్గము, దూరము ఆధారంగానే టోల్ బిల్లు వసూలు వస్తుంది. ఏది దాంతో సమర్థవంతంగా ఇది వసూలు చేయటం అమలు చేయడం కూడా జరుగుతుంది. అంటే ఏంది, మనం ఎంత జర్నీ చేస్తున్నాం, ఎంత స్పీడ్ పోతున్నాం, ఎంత దూరం పోతున్నాం, ఎంత జర్నీ చేస్తున్నాం, ఎంత దూరం పోతావు, నీది అంటే కమర్షియల్ వెహికలా, పర్సనల్ వెహికలా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని చూసి అదే టోల్ వ్యవస్థని ఇది సమర్థవంతంగా అమలు చేస్తుంది. అయితే ఈ జిఎన్ఎస్ వ్యవస్థలో కొంచెం అంటే చిన్న పరికరాలు ఉపయోగించి పనితీరు మెరుగుపరిచేలా చేయటం జరుగుతుంది. ఇదంతా రాబోయే రోజుల్లో వింటాము, చూస్తాము. మళ్ళీ ఏదైనా అయినప్పుడు మళ్ళీ కొత్తగా చేంజెస్ వచ్చినప్పుడు నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. సెలవు.